అమ్మా ఈరోజు ఏమి వంట? వంకాయ పచ్చడి. ఓకే. సో వంకాయ పచ్చడి చేసేదానికి ఏమేమి పదార్థాలు కావాలి మరి? పచ్చిమిర్చి వచ్చి ఒక 50 గ్రాములు, 1/4 కేజీ టమాటో, వంకాయలు 1/4 కేజీ, కరివేపాకు కొంచెం, చిన్నెల్లిపాయలు ఒకటి వేసుకోవచ్చు పెద్దది గడ్డ. నూనె ఒక 5 స్పూన్లు నూనె వేసుకోవచ్చు. శనగపప్పు, ఉద్దిపప్పు 1 స్పూన్, ఆవాలు ఒక 1/2 స్పూన్, తెల్లగడ్డలు 2, కరివేపాకు కొంచెం, ఉప్పు, జీలకర్ర 2 స్పూన్లు, ఇది పసుపు కొంచెం. అమ్మ జీలకర్ర పసుపు ఎందుకు తనిగి పెట్టిందో? ఈ రెండు వచ్చి ఈ వేయించుకున్నప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు వేయించుకున్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఇదిగా వేయించేటప్పుడు. ఓకే, అది నేను వచ్చి రుద్దుకొని దాంతో పాటు కలిపి. నూనె కాగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఓకేనా? బాగా వేగాల. బాగా వేసుకో. అయింది అంతే. ఇప్పుడు ఏం చేయాలి? వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో, జీలకర్ర వచ్చి మర్చిపోయినా ఫస్ట్ వేసుకోవాలని 2 స్పూన్. ఫస్ట్ వేసుకొని ఈ వేయక ముందు ఈ పసుపు వేయాలి. జీలకర్ర ఈ బాగా వేగాల. వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగాల. టమాటోలు ఇప్పుడు ఇది వేగిందనమాట. వేగాక నువ్వు దాంట్లో కరివేపాకు వేసిన ముందు పసుపు పొడి కూడా వేసుకో కొంచెం, 1/4 స్పూన్ కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి బాగా. ఒక 5 నిమిషాలు వేపుకొని దింపేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటుండ ఆరింది కదా, అంతా మిక్సీలోకి వేసుకుంటాం. పచ్చిమిర్చి మటుకు మీకు తగినట్టు వేసుకోండి. ఈ కారం లేవు కాబట్టి ఎక్కువ వేసిన. ఇది మిక్సీ వేసుకోబోతుండా మెత్తగా రుబ్బుకోవాలా. సరే, ఇంకా కొంచెం. ఓకే ఓకే, మెత్తగా రుబ్బుకున్నానుగా మిక్సీలో ఈ వంకాయలు వేసుకోబోతాం. సో ఇవి ఆల్రెడీ వేపు పెట్టుకొని ఉన్నాయి, వేపు కలిపి పెట్టుకుంటాం. కావాలంటే కొంచెం వంకాయలు వేసిన తర్వాత ఒకే ఒక రింగు చూడు, అంతే. ఎట్లా రుబ్బుకోవాలి. ఓకే, ఇంకా మెత్తగా కావాలంటే రుబ్బుకోవచ్చు, కానీ మాకు ఇట్లా ఉండాలి. కొద్దిగా నూనె, 1 స్పూను నూనె. ఇప్పుడు నూనె కాగింది. ఇప్పుడు మనము తిరగమాత వేసుకోవాలి. తిరగమాత గింజ, ఆవాలు ఫస్ట్ ఇది చూపించలేదు, 2 ఇవి వేసుకోవచ్చు. కావాలంటే మిరపకాయలు ఏగాయి, కరివేపాకు వేసుకోవాలి.
కొంచెం ఇది ఇంగ వేసుకుంటున్నాం. అంతే అంతే అది అట్టేసుకో. సో ఇప్పుడు దీన్ని మార్చుకుంటామా? తిరగమాత మార్చుకోకుండా